దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయం వైకునే రీతిగా ఆయన పాద సముఖములో ఉండి ఆయన నామమును స్తుతించి ఆరాధించి గణపరచడానికి చక్కటి శ్రేష్టమైన విలువైన సమయాన్ని మనకు అనుగ్రహించడం బట్టి ప్రభు పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులు, దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఆత్మీయులందరికీ కూడా ప్రియ ప్రభువును మన రక్షకుడైన యేసే నామములో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తాను. మీరందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అయినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాటిపట్టి పాలుపోక్స్లు కండి, వాక్యాన్ని ధ్యానించండి, దేవుని దీవెన పొందుకోండి. దగ్గరలో బైబిల్స్ ఉన్నాయి కదా, తెరచి చూడండి. లేని పక్షాన చదువుతున్న మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనంలో నుండి 2వ మాటను చదువుతా ఉన్నాను. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడు, మీ వందనాలు. అత్యధికమైన నీ కృప, నీ ప్రేమ చేత మమ్మలను బలపరిచి నడిపిస్తున్నందుకు నీ స్తోత్రాలు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనుదినము నీ యొక్క స్వరము వింటున్నాం నీ మాటల ద్వారా. అందుని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ ఈ దినం కూడా నీ కృపతో నడిపించి ఆత్మతో బలపరచు. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. చదవని మాట యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి చాలా స్పష్టంగా వ్రాస్తున్న మాట. ఆయన తన గొర్రెలను లేక తన బిడ్డలను పేరు పెట్టి పిలుస్తాడు. చూడండి, మత సిద్ధాంతాలు క్షుణ్ణంగా తెలిసినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకొనని వారు ఇంకా చాలా మంది ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకోవడం కంటే సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకోవడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి జీవాత్మకు అపాయకరమైన పరిస్థితి ఎదురవుతుంది. చూడండి, మగ్దలేని మరియ ఏడ్చింది. ఎందుకు ఏడ్చింది? యోహాను సువార్త 20వ అధ్యాయం మనం చూసినప్పుడు ప్రభుని కొన్నిసార్లు ఆయన మన ప్రక్క నుండి పిలిచినా కూడా మనం అపార్థం చేసుకుంటున్నాం. ఆమె ఎందుకు ఏడ్చింది అని అంటే, మత సిద్ధాంతాలు ఆమె కాళ్ళ క్రింద ఉన్నటువంటి గడ్డి పోచలతో సమానం. ఆమె లోకం కొరకు ఏడవలేదు. ఏమండి, వాస్తవానికి మత సిద్ధాంతాల్లో నిష్ఠాగరిష్ఠులైనటువంటి పరిసయ్యులకు మగ్దలేని మరియ హాస్యాస్పదంగా కనిపించి ఉండవచ్చు వాళ్ళకి. అయితే యేసుప్రభు వారు ఆమెలో నుంచి 7 దెయ్యాలను వెళ్ళగొట్టాడు అనేటువంటి వాస్తవాన్ని పరిసయ్యులు హాస్యాస్పదంగా ఎంచలేరు. అయితే ఆమెకు అన్నిటికన్నా మిన్న యేసుక్రీస్తు వారే. ఆమె వెనుకతటి తిరిగి చూచింది, యేసుప్రభు వారు నిలిచి ఉన్నాడు. అయితే ఆమె ఆయనను గుర్తుపట్టలేదు. యేసుప్రభు వారు ఆమెను చూసి ఏమన్నాడు? మరియా అని పిలిచాడు. ఆమెను పేరు పెట్టి పిలిచినప్పుడు అప్పుడు గుర్తుపట్టింది ఆమె యేసుప్రభు వారిని. ఆయన వైపు తిరిగి ఆయన ప్రభుని అని పిలిచింది. అంటే చూడండి, ఆయనకు నేను తెలుసా అనే ప్రశ్న ఈరోజు మనం అందరం వేసుకోవాలి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను మా సంఘంలో, మనందరికీ దేవుడు తెలుసు, దేవునికి మనలో ఎంతమంది తెలుసు? ఈరోజు మనం కూడా ప్రశ్నించుకోవాలి. అంటే కొన్నిసార్లు ఆయన మనం అపార్థం చేసుకునే పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉంటాం. ఏమండి, యేసుప్రభు వారి గురించి మనలో ఏమైనా సందేహాలు ఉన్నాయా అనే ఒక ప్రశ్న ఒకవేళ మనం మదిలో మెదిలినప్పుడు మనం చెప్పే సమాధానం ఏంటంటే, అబ్బే ఆయన గురించి ఎలాంటి సందేహాలు లేవు. అయితే ఇతరులు యేసుప్రభు వారి గురించి చెప్పేటువంటి సాక్ష్య అనుభవము మనలో ఒకవేళ లేదేమో. ఇక్కడ తక్కిన లూకాసు వార్త 20వ అధ్యాయంలోనే తక్కినటువంటి శిష్యులు తోమాతో చెప్పారు, అయ్యా మేము ప్రభువుని చూచాము అని. శిష్యులతో కొండ బట్టలు కొట్టినట్టు చెప్పాడు తోమా, నేను ఆయన చేతులలో చేయి పెడితేనే ఆయన నమ్మను.
యేసుప్రభు వారిని తన కళ్ళతో చూస్తేనే గాని నమ్మనని తోమ మొండి పట్టుదల పట్టాడు. అయితే యేసుప్రభు వారు ఏమండి, ఎప్పుడు మనము యేసుప్రభు వారిని సృష్టించి చూస్తామో ఏమండి మనకు తెలియదు, ఎప్పుడు చూస్తామో తెలియదు. అయితే మనము యేసుక్రీస్తు ప్రభు వారిని సృష్టించి చూసే అనుభవము మన మాటలకు అందనటువంటి ప్రశస్తమైన అనుభవం. ఎప్పుడైతే ప్రభువారు అలాగ అన్నాడు, తోమ వెంటనే నా ప్రభువా నా దేవా అన్నాడు. యేసు ప్రభువారు తోమా సాక్ష్యం ఇది. అంటే కొన్నిసార్లు మొండి పట్టుదలతో సందేహిస్తూ ఉంటాం, ఇది నిజమా, దేవుడు చెప్పాడా అని. కొన్ని సందర్భాలు మనం మొదట అపార్థం చేసుకుంటాం. మరియా యేసు ప్రభు పక్కన ఉన్నా కూడా ఆమె గుర్తించలేదు. పైగా ఆమెను పరిసయ్యులు హేళన చేశారు, హాస్యంగా చూశారు. ఇక్కడ తోమా అయితే మొండి పట్టుదల పడుతున్నాడు, నేను ఆయన నమ్మను, చూడాలి, ఆయన గాయాలు వెళ్ళిపెట్టాలి. ఎంత మొండి పట్టుదల చూడండి. గమనించాలి ఉదయకాల సమయంలో పిల్లరా, ఈరోజు నువ్వు ఆయనకి తెలిస్తే ఆ మొండి పట్టుదల నీలో ఉండవు. పేతురు గురించి మనందరూ తెలుసు, ఒట్టు పెట్టుకున్నాడు, తనను తాను శపించుకున్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారిని నిరాకరించాడు. స్వార్థముతో మనం ఆయనను ఖండిస్తున్నామేమో ఈ విషయంలో. అయితే యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానం తర్వాత పేతురు ఎదుట ప్రత్యక్షమయ్యాడు యేసు ప్రభు వారు. పేతురు ఒంటరిగా ఉన్నప్పుడు ఏమండి, అతడిని ఆయన పూర్వస్థితికి తీసుకొచ్చాడు. మళ్ళీ అందరి ఎదుట యేసు ప్రభు వారు పేతురుకు పూర్వస్థితి ఇచ్చాడు. పూర్వస్థితిని పొందిన వెంటనే పేతురు, యేసు ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడు అన్నాడు. దాని స్తోత్రం కలిగిన కాక. ఒకప్పుడు స్వార్థంతో భయంతో ఆయన నాకు తెలియదు శపించడం మొదలుపెట్టాడు, ఒప్పుకోవడం ఒట్టు పెట్టుకోవడం మొదలుపెట్టాడు, నిరాకరించాడు ప్రభువుని. గమనించాలి, అంటే స్వార్థముతో నన్ను నేను కాపాడుకోవాలి. ఉదయకాల సమయంలో పిల్లరా, ఈ ముగ్గురు జీవితాల్లో నుండి యేసుక్రీస్తు ప్రభు వారిని వ్యక్తిగతంగా తెలుసుకున్నటువంటి నీవు నేను శిష్యత్వానికి నిజమైన గుర్తు ఏంటంటే యేసు ప్రభు వారితో ఉన్నటువంటి అన్యోన్యత మరియు అనన్యత మాత్రమే. అప్పుడు ఏది మనల్ని కూడా యేసు ప్రభు వారి నుండి దూరము చేయలేదు. కాబట్టి ఉదయకాల సమయంలో 3 విషయాలు. ఒకటి, అపార్థం చేసుకోకూడదు దేవుణ్ణి. రెండవది, మొండి పట్టుదల సందేహించకూడదు. మూడోది, మన ప్రాణం కొరకు స్వార్థంతో ఆయనను ఖండించకూడదు. కనుక ఉదయకాల సమయంలో ఒకసారి మళ్ళా పరిశీలించుకుందాం, ఆయనకు నేను తెలుసా. నువ్వు తెలిస్తే ధన్యుడవు, ధన్యురాలు, అత్యధికమైన దీవెన పొందుకుంటాం. దేవుడి మాట మన కొరకు దీవించును గాక. ప్రార్థన. మహోన్నతుడ, ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు. ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ నీ మాటలు వింటున్నప్పుడు లోతైన మాటలు మాలో నాటుకునే విధంగా మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. ఈ దినం కూడా నీ కృపలో నడిపించుమని, బలపరచుమని, ఈ మాటలు వింటున్న బిడ్డలందరి జీవితంలో ఫలభరితంగా నూరంతల ఆత్మతో ఫలింపచేయమని, సద్వారా ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకోమని క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.